ఇప్పటి వరకు అయితే మన దగ్గర 4th జనరేషన్ తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు 5th జనరేషన్ పైన దృష్టి పెడుతుంది భారత్. తాజాగా అందుకు సంబంధించిన బిట్లను కూడా ఆహ్వానించింది కేంద్రం. మీడియం బరువు కలిగినటువంటి అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాలను డెవలప్ చేస్తుంది. ఇది శత్రువుల రాడార్లను ఏమార్చి వాళ్ళ గగనతలంలోకి లోతుగా దూసుకుపోతుంది అనమాట. దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం అంటే స్ట్రెంగ్త్ అయితే మరింతగా డెవలప్ అవుతుంది. మన దేశంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ రక్షణ రంగ విమానాల తయారీ అసెంబ్లింగ్ లో నైపుణ్యం కలిగి ఉంది కదా. ఇది రాడార్ దృష్టిని థర్మల్ డిటెక్షన్ ని తప్పించుకుంటుంది. అంతేకాదు రెప్పపాటులో తప్పించుకోగలవు కూడా. ఆయుధ వ్యవస్థలు, వ్యూహాత్మక సూపర్ సోనిక్ విమాన రంగాల్లో ఈ యుద్ధ విమానాలు అయితే చాలా సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొత్త ఇంజన్ డిజైన్లు, కూలింగ్ సిస్టమ్స్, ఇంటర్నల్ వెపన్స్, లాంగ్ రేంజ్ వెపన్స్ వంటి ఈ ఫీచర్లన్నింటినీ కలిపి 5th జనరేషన్ యుద్ధ విమానాలు అత్యంత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ప్రెసెంట్ అయితే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వాయుసేనపై చాలా కీలక దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. సో ఇప్పటికైనా మన సొంత విమానాలు మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. భారతదేశంలో టెక్నాలజీకి కొదవే లేదు, తెలివిగల వాళ్ళకి అంతకంటే కొదవే లేదు.